లంచము దృష్టికి మాణిక్యము వలె ఉండును. లంచం తీసుకోవాలంట మాణిక్యంలాగా ఉంటుందంట. అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తముగా ప్రవర్తించను. చాలా టాలెంట్గా లంచం తీసుకోవాలని, అది మాణిక్యంలాగా ఉంటుందని లంచం తీసుకోవాలని ప్లాన్ చేస్తారు. కానీ లంచం తీసుకోకుండా మనం చూసుకోవాలి. లంచం తీసుకోద్దని బైబిల్ ఉంది కదా, వచనం మీకు అందులో పెడతాం. మళ్ళీ నాకు అడగండి, నేను అది ఎక్కడుందో పెడతాను. లంచం తీసుకోవాలి మాణిక్యం, చాలా యుక్తిగా, చాలా షార్ప్గా, కన్నింగ్గా ప్రవర్తించను అట్టివాడు అని చెప్తుంది బైబిల్లో. నెక్స్ట్ 17వ వచనం, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. నిజమైన ఫ్రెండ్ నిన్ను విడువడు. ఎవరా నిజమైనది స్నేహితుడు? యేసు ప్రభు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. నిజమైన స్నేహితుడు, మనకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, నిజమైన వాడైతే ఏదైనా ఉంటాడు భయ్. దుర్దిశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. అరే మీ అన్న ఫోన్ ఎత్తకపోయినా పర్వాలేదు, నేను చూసుకుంటాపా. మీ అక్క ఫోన్ ఎత్తట్లేదా, మీ చెల్లెత ఫోన్ చేస్తారా, నేను కూడా అట్లా. నిజమైన స్నేహితురాళ్ళు ఉన్నారు లోకంలో. నిజమైన స్నేహితుడు, నిజమైన స్నేహితురాళ్ళు ఏం చేస్తారు? సహోదరుడుగా ఉండును. అవసరతలు, ఆపదలో తన పొరుగువానికి జామీను ఉండి పూటబడివాడు తెలివి మాలినవాడు. ఈ అన్నకు తెలివి లేదు, తెలివి మాలినవాడు జామీను ఉంటాడు మధ్యలో. నువ్వు ₹1,00,000 తీసుకో, నువ్వు ₹1,00,000 ఆయన ఇస్తాడు, నువ్వు తీసుకో, నేను మధ్యలో ఉంటా. కథం జామీను ఉన్నాడు వీడు తెలివి మాలిన. అరే మీరిద్దరు చూసుకోండిరా, నాకెందుకురా మధ్యలో అని మనం పక్కన జరుపుకోవాలి. కానీ తెలివి మాలిన వాడు జామీను ఉంటాడు, ఇద్దరి మధ్యలో ఉంటాడు. ఉండొద్దు. తన పొరుగువానికి జామీను ఉండి పూటబడేవాడు తెలివి మాలినవాడు. మధ్యలో వీడు ప్రాబ్లం తెచ్చుకుంటాడు. వాడు కట్టడు, వీడు చేయడు, వాడు చేయడు. జామీను ఉండరాదు, మనకు అవసరం లేదు. కలహప్రియుడు దుర్మార్గప్రియుడు. కోపాలంటే, కొట్లాటలంటే వీనికి ఎంత ఇష్టమో కదా. దుర్మార్గప్రియుడు, దుర్మార్గంగా ప్రవర్తించడం రెడీగా ఉంటాడు. కలహప్రియుడుగా ఉండదు. తీసేద్దాం. ఈ బుద్ధులు మన లోపల ఉన్నాయి, మనం తీసేద్దాం. తన వాక్యంలు ఎత్తు చేయువాడు నాశనమును వెతుకువాడు. చల్రే దేకింగే కరింగే, నేను కూడా ఉన్నాను రా బై. తన వాక్యంలు ఎత్తు చేయువాడు నాశనమును వెతుకువాడు అంటే ప్రౌడ్గా నేను మే హూరే ఐసా బాత్ కర్తే, అట్లా కాదు. నాశనమును వెతుకువాడు వాడెలా సేపుతాడు, జాగ్రత్త అంటున్నాడు. కుటిల వర్తనుడు మేలు పొందడు. కుటిలంగా ప్రవర్తించేటోడు దేవుడు మేలు చేయడురా బాబు, జాగ్రత్త. భార్య దొరికిన వానికి మేలు దొరికేను అని అన్నాడు కదా దేవుడు. ఇక్కడనేమో మేలు పొందాడంట. వీడు కుటిల వర్తనుడు. కుండీలు పెట్టి అటు చేసి ఇటు చేసేటోడు ఉంటారు. ఆడోళ్ళు, లేడీస్ ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. మేలు దొరకకుండా దేవుడు చేస్తాడు. మరి జాగ్రత్తగా ఉండండి. మూర్ఖముగా మాట్లాడువాడు కీడులో పడును. మూర్ఖంగా మాట్లాడకరా అని చెప్పినా కానీ మూర్ఖంగానే మాట్లాడుతూ ఉన్నాడు అనుకో, వానికే నష్టం. మూర్ఖముగా మాట్లాడువాడు కీడులో పడును. బుద్ధిహీనుని కనిన వానికి వ్యసనము కలుగును. బుద్ధి లేని ఫూలిష్ సన్నని కొడుకుని కనిన వానికి వ్యసనము కలుగును. భావింకి చెప్పలేనురా బాబు అని ఆ తండ్రికి అన్ని వ్యసనాలే అవుతుంటాయి. కరెక్టేనా? నెక్స్ట్ తెలివి లేని వాని తండ్రికి సంతోషం లేదు. తెలివి లేదు వాడికి, మా బాబుకు అట్లా తెలివి లేని వాని తండ్రికి సంతోషం లేదు. మనం పిల్లలంగా మనం తెలివి కలిగి జీవించాలి. తెలివిగా ఉంటే డాడీ యాక్టివ్గా ఉంటాడు, డాడీని హ్యాపీ చేయాలి. డాడీకి వ్యసనం అయ్యేటట్టు మనం చేయొద్దు. బుద్ధిహీనం కుమారునిలాగా మనం పేరు తెచ్చుకోవద్దు. తెలివి లేని కుమారునిలాగా వీడు ఏంద్రా కొంచెం ఆలోచించడరా మా బాబుగాడు అని అనొద్దు డాడీ. మా బాబు చాలా తెలివిపరుడు, మా బాబు గుడ్ బాయ్, తెలివిపరుడు, బుద్ధిమంతుడు అనే పేరు తెచ్చుకోవాలి. అండ్ తెలివి లేని వాని తండ్రికి సంతోషం లేదు. ఏమైంది అంకుల్ అంత డల్గా ఉన్నారు అంటే, ఏం చేస్తామండి మా బాబు అట్లా చేస్తున్నాడు అంటున్నాడు. తెలివి లేనివాడు. తెలివి ఎక్కడ దొరుకుతుంది మరి? బైబిల్ దొరుకుతుంది, సామెతలకు రావాలి, తెలివి దొరుకుతుంది మనకు, బుద్ధి మనకు దొరుకుతుంది, జ్ఞానం దొరుకుతుంది.
నెక్స్ట్ సంతోషం గల మనసు ఆరోగ్య కారణం. ఆహాహాహా, హ్యాపీగా ఉంటున్నాడు, సంతోషం ఉంటుంది, హెల్త్ కూడా బాగుంటుంది. నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయను, నలిగిపోయి ఉండదు. విరిగి నలిగిన మనసే దేవునికిష్టము, వేదన భరిత బ్రతుకే మంచిగా ఉంటుంది, బాగుంటుంది పాట. విరిగి నలిగిన మనసు ఎముకలకు ఎండిపోచే, నలిగిపోయి ఉండద్దు.